నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం అంటే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. మనకు శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది మొదలుకొని ఉగాది అనేది మనకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగ. ప్రపంచానికి ప్రారంభము, డెవలప్‌మెంట్‌కి సుదినమైనటువంటి రోజనమాట. అది గురువారం రావడం, గురువే ఈ యొక్క సంవత్సరానికి రాజు కావడం, చక్రవర్తి. హ్మ్. ఇది శుభసూచకమే. కానీ సంవత్సర పరంగా చూసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. అందుకే ఎక్కువ శాతం అవమానాలున్నాయన్నమాట. ఎక్కువ శాతం అవమానాలు. అవమానాలనేది ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మకర రాశి 2026 గాను ఆహ్, మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటేనేమో ఆదాయం రూ. 2, అలాగే వ్యయము 8. ఇక్కడ మనకు సంపాదన కన్నా కూడా అధికంగా ఖర్చే ఎక్కువగా కనపడుతుంది. హ్మ్. మకర రాశి వాళ్ళకి పాపం వీళ్ళు కూడా అప్ అండ్ డౌన్‌ల కంటే ఎక్కువగా డౌన్‌లే చూడాల్సొస్తుంది. చూడాల్సిందొస్తూ ఉంది. మకర రాశి వాళ్ళకి. అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మకర రాశిలో పుట్టిన వాళ్ళు హ్మ్. ఎక్కువ శాతం డౌన్‌లే ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది మంచి పొజిషన్‌లో అయితే ఉన్నారు. మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మనకు అప్పు అనేది ఎక్కువగా కనపడుతుంది అంటే, వీళ్ళు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కోసమై అధికమైనటువంటి రుణాలు చేయడము, ఖర్చు ఎక్కువ చేయడము, సంపాదించే దానికంటే కూడా ఖర్చు ఎక్కువ కావడము, అలాగే మంచినీళ్ళలాగా ఖర్చయిపోవడము. ఇవన్నీ అన్ని కోణాలలో కూడా అదే హ్మ్. కనపడుతుంది. తర్వాత మకర రాశి వారి మనము చూసుకుంటే రూ. 6 అప్పు కనపడుతుందిక. తర్వాత రాజ్యపూజ్యము, అవమానాల విషయాల్లో చూసుకున్నట్టయితే గౌరవార్థం 1, అవమానం 6. హ్మ్. అంటే అధికంగా అవమానమనేది కనిపిస్తుంది. కనిపిస్తుంది. హ్మ్. అధికంగా అవమానం కనపడడానికి కారణం గ్రహాల యొక్క ప్రభావం. హ్మ్. అయితే శని అంటే కాదు. ఆహ్, మకర రాశ్యాధిపతి శని. హ్మ్. శని వచ్చేసి గోచార రీత్యా మూడో ఇంట మీనరాశిలో ఉండడం వల్ల శని అనుకూలమై ఉన్నాడు కాబట్టే కొంత పర్వాలేదు. లేకపోతే చాలా దారుణమైనటువంటి సమస్యలుండేటివి. హ్మ్. కాకపోతే ఇక్కడ గురువు ప్రస్తుతం ఆహ్, షష్టమ స్థానంలో ఉన్నాడనమాట. ఆరో ఇంట. హ్మ్. తర్వాత జూన్ తర్వాత ఏడో ఇంట కర్కాటక రాశిలోకి ఆయన మారుతూ ఉండడము. అలాగే ద్వితీయ స్థానం అంటే కుంభరాశిలో రాహు ఉండడము. తదుపరి సింహరాశిలో కేతువు ఉండడము. ఈ యొక్క ప్రభావం చేత ఈ యొక్క మకర రాశి వారికి శని అనుకూలత వల్లనేమో, అటు గురువు ప్రస్తుతం అనుకూలత వల్లనేమో వీళ్ళకి కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత సంతృప్తి ఉంటుంది. హ్మ్. దానివల్ల ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా చేస్తారనమాట. వీళ్ళు కూడా సొంత ఇంటి కల నెరవేరే అవకాశము ఉంది. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది వీళ్ళకి కూడా. హ్మ్. మకర రాశి వాళ్ళకి. అలాగే సొంత ఇల్లు గృహప్రవేశం చేయడము, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కాస్త ఊపందుకోవడము, కొనసాగించడము. అంటే అమ్మడము, హ్మ్. కొనడము ఇవి కానీ, లేదా మధ్యవర్తిత్వం అయినటువంటి లావాదేవీలు కానీ, ఇవి హ్మ్. కూడా బాగా కొనసాగుతాయి. హ్మ్. వీటితో పాటు కొత్త కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము, హ్మ్. వ్యాపారాల్లో కూడా మంచిగా లాభాలు కొనసాగించే అవకాశం ఉంది ప్రారంభంలో. తర్వాత విద్యార్థులకు కూడా చక్కగా పట్టుదలతోని, శ్రద్ధతోటి చదివింది గుర్తుపెట్టుకొని రాయడము, అలాగే పాస్ మార్కులతోటి వీళ్ళు ఫస్ట్ క్లాస్ కాకపోయినా కూడా హ్మ్. సెకండ్ క్లాస్‌లో అయినా సరే పాసయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. అధిక సంఖ్య. హ్మ్. ఏదో మనము స్కూల్ ఫస్ట్ వస్తారా లేదా స్టేట్ ఫస్ట్, జిల్లా ఫస్ట్ అని కాకపోయినా పాస్ మార్కులతో అయితే బయటపడతారు. ఓకే. హ్మ్. అదొకటి. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు గూడా కలిసొస్తాయి. హ్మ్. విదేశీ యానయోగ ప్రయత్నాలు గూడా కలిసే వస్తాయి. హ్మ్. అక్కడ కూడా వెళ్ళడము,
అక్కడ కూడా రాణించడము ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ, ఒక పక్కన ఈ కార్యక్రమాలు, ఈ కార్యకలాపాలలో అధికంగా ధనం ఖర్చవుతూ వస్తూ ఉంటుంది. హ్మ్. అధికంగా ధనమైతే ఖర్చయితది. ఖర్చవుతూ ఉంటుంది. హ్మ్. దాన్నే మంచి నీళ్ళలాగా ఖర్చయిపోవడం. హ్మ్. వచ్చేది తక్కువ, ఖర్చయిపోయేది ఎక్కువ అని చెప్తుంటారు గదా! అవును. అదే ఇది. హ్మ్. ఆ విధంగా మకర రాశి వాళ్ళకి వచ్చేదానికంటే గూడా అప్పు చేసి మరీ ఖర్చు చేయడంలో ఎనకాడరు. హ్మ్. ఆహ్, వివాహ ప్రయత్నాలు ఫలించడం కోసం వివాహాలు ఫలిస్తాయి కాబట్టి, ఇంక శుభకార్య మూలకంగాను అప్పులు చేయాల్సిందొస్తుంది. లేదంటే ఇల్లు కొనడం వల్ల వీళ్ళ చేతిలో ఉన్న సొమ్ముతో కాదు కదా! హ్మ్. మళ్ళీ దానికి బ్యాంక్ రుణాలు పొందడము. హ్మ్. రుణాలు గూడా పుడతాయి. కొనడం వల్ల బ్యాంకు రుణాలు అంటే అప్పే కదా! అది కూడా. హ్మ్. అది నెల కడుతున్నామా లేకపోతే అనేది వేరే పక్కన పెట్టేస్తే నెల నెల అవుతే కట్టాలిగా హ్మ్. ఈఎంఐ. కాపోతే ఇది ఒకందుకు మంచిదే. కట్టినా ఇక్కడ రెంట్ కడితే పోతుంది. వచ్చేదేం లేదు. ఆ రెంట్ కట్టే బదులు ఇక్కడ ఈఎంఐ చెల్లిపోతుంది. మనకు సొంత ఇల్లనేది ఒక ధైర్యం ఉంటుంది. అవును. తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ ఇల్లు మనకు సొంతంగానే ఉంటుంది. హ్మ్. జీవితకాలం కట్టం గదా! అవును. అలా ఆ విధంగా అది కూడా ఖర్చే. ఇలా చూసుకుంటే అన్ని కోణాలలో కూడా ఖర్చు అధికంగా అవుతూ ఉంది. ఉంటుంది. దానికోసమై మనం చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకోవడం. హ్మ్. చదువుకు సంబంధించి. లేదంటే విదేశాలకు వెళ్తున్నాం కాబట్టి రాను పోను ఆ ట్రాన్స్‌పోర్ట్‌లు కానీ, లేదంటే దానికి మనం అక్కడ చూపించాలి కాబట్టి మన బ్యాంకు బ్యాలెన్స్ ఆ విధంగా కూడా మనం అప్పు చేయడం కానీ, హ్మ్. ఈ విధంగా అధికమైనటువంటి ఖర్చు మాత్రం కనపడుతుంది. అంటే అప్పు చేసే పరిస్థితులకైతే వెళ్ళాల్సి వస్తుంది. అది వెళ్ళాల్సిందే. మంచి జరిగే విషయం అయినప్పటికీ కూడా. అవును. అంతే హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మనం ఇల్లు కొంటున్నామంటే అప్పు చేయాల్సిందొస్తుంది. అవునవును. అప్పు చేసినా పర్వాలేదు. కొంచెం శ్రమ పడితే ఇంట్లో తీర్చుకోవచ్చు. మనము హ్మ్. ధైర్యంగా ఉంటాం కదా! అవును. ఇది మనిల్లు అని ఉంటాము. హ్మ్. అట్లా ఆ విధంగా. ఓకే గురుగారు. రెండోది పెళ్లి అంటూ చేసుకోవాలి తప్పదు. హ్మ్. ఎవరైనా గాని, హ్మ్. ప్రతి ఒక్కరు. సృష్టి జరగాలి గాబట్టి. ఏమిటి? హ్మ్. హ్మ్. సృష్టి అనేది జరగాలి కాబట్టి. 100% తప్పకుండా వివాహం చేసుకోవాలి. అది కుటుంబము. ఒక ఇంటివాడు కావాలి కాబట్టి, దానికి సంబంధించి కూడా అధికంగా ఖర్చవుతుంది. హ్మ్. నగలు కొనాలి. హ్మ్. భోజనాలు, ఫంక్షన్ హాల్లు ఎక్సెట్రా, ఎక్సెట్రా వగైరా అన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ పెట్టుపోతలు అన్నీ ఉంటాయి కాబట్టి, ఇయన్నిటికి సంబంధించి మంచి నీళ్ళ కంటే ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఏమిటి? మంచి నీళ్ళ కంటే ఆ! ఎక్కువ. అంటే మనం అంత తాగే ఇప్పుడు నీళ్ళు తక్కువే. కానీ డబ్బే ఎక్కువ ఖర్చవుతుంది. ఆ మంచి నీళ్ళు కూడా కొనాల్సిందొస్తుంది గదా! హ్మ్. ఈ రోజుల్లో ఇంకా దానికి మించిపోయాం. ఏమిటి? అవునవును. ఆ మంచి నీళ్ళను కూడా మనం కొని తాగాల్సిన పరిస్థితి పరిస్థితి వచ్చింది. వచ్చేసామనమాట. అట్లా ఆ విధంగా మకర రాశి వాళ్ళు విందులు, వినోదాలలో పాల్గొనడము, దానికోసం అధికంగా ధనం ఖర్చు చేయడము, ఇవన్నీ కూడా ప్రతి రాశికి ఎక్కువగా ఖర్చే ఉందన్నమాట. హ్మ్. సరే అది పక్కన పెట్టేస్తే, ఖర్చు పెట్టా గూడా మనశ్శాంతి, తృప్తి ఉంటుందా లేదా అనంటే జూన్ తర్వాత కొంత వ్యతిరేకతలున్నాయి మళ్ళీ. హుహు. జూన్ తర్వాత వ్యతిరేకత. ఆ! వ్యతిరేకతలు. కాస్త మాట పట్టింపులు. మనకు అవమానం ఉందిగా. హ్మ్. ఏది? మకర రాశి వారికి అధికమైనటువంటి అవమానం ఉంది. అధికమైన అవును. ఆ! ఇక్కడ మనం చూసుకుంటే గౌరవం ఒకటైతే, అవమానం 6. అంటే హ్మ్. 5 మంది అధికంగా అవమానించేవాళ్ళు. మనం ఏదైనా రుణాలు తీసుకున్నామనుకోండి, ఇస్తారు. కొద్ది రోజులు పోయినాంచి ఇంటికొచ్చి కూర్చుంటారు. హ్మ్. అవమానించడం. అంటే నా సొమ్ము ఇస్తేనే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తాను. హ్మ్. ఇంటికాడ నుంచి. లేదంటే మా ఇంట్లో మా వాళ్ళు నన్ను హ్మ్. అరుస్తున్నారు అని చెప్పి ఇదొక ఒత్తిడి. హ్మ్. అదే అవమానాలు. లేదంటే అవే కాకుండా చేసే ఉద్యోగాలలో తోటి ఉద్యోగస్తులతోనో, లేదంటే యజమానుల వల్లనో, లేదంటే వీళ్ళు చేయరాని పనికి వీళ్ళు చేయలేదు. హ్మ్. ఎవరో పక్కన చేసిన వాళ్ళకి, వాళ్ళు చేసిన తప్పుకి ఆ నింద గూడా వీళ్ళ పైనే పడడం. అదే హ్మ్. చేయరాని పనికి గూడా నేరం హ్మ్. అంటే అవమానం పడ్డం. పడడం. ఇట్లాంటివి అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే హ్మ్. వీళ్ళు కూడా ఎవరిని నమ్మొద్దు. హ్మ్. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. నమ్మవద్దు. హ్మ్. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా చూసుకోండి. మళ్ళీ అట్లనేసి అందరిని నమ్మకుండా పోవడం వల్ల మళ్ళీ మనకే ఇబ్బందులొస్తాయన్నమాట. అవును గురుగారు. కాబట్టి బయట వ్యక్తులతో ఎక్కువగా చనువుగా ఉండడం, మన విషయాలన్నీ గూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. హ్మ్. కొన్ని గోప్యంగా ఉంచాలి. ఉంచాలి, వ్యవహరించాలి. హ్మ్. కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.
హ్మ్. బయట వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం కూడా చాలా మంచిది. హ్మ్. అలాగే ఈ యొక్క గ్రహస్థాన ప్రభావాల వల్ల అధికంగా అవమానాలు కూడా ఉన్నాయి. హ్మ్. మనం మంచి చేసి కూడా ఎదుటి వాళ్ళ దగ్గర తల ఉంచుకొని నిలబడవలసిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావమే కాకుండా కాస్త శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఆ శత్రువులేమిటి? ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా మనకు కనిపించకుండానే చాప కింద నీరులాగా హ్మ్. మనకు నష్టాలు కలగచేసేవాళ్ళు ఉంటారు. ఉన్నారు. హ్మ్. ఈ రాశి వాళ్ళకి. అందువల్ల ఏది కరెక్టో, ఏది రాంగో అనేది కూడా మనం చూసుకొని తెలివిగా వ్యవహరించడమే ఈ యొక్క మకర అది. రాశి వాళ్ళి జీవితం, జీవన శైలి. హ్మ్. వాళ్ళు సరైన మార్గంలో నడిపించుకోవడానికి హ్మ్. అధికంగా ప్రతిరోజు, ప్రతినిత్యం దేవాలయాన్ని దర్శించాలి. కుదరని పక్షాన ఆదివారము లేదా శనివారము, మంగళవారము, సోమవారము ఎక్కువగా దేవాలయాన్ని దర్శించడం చాలా మంచిది. ఈ అవమానాలు, నిందల నుంచి హ్మ్. బయటపడడానికి. వీళ్ళకి ఏ దేవత ఆరాధన అయితే బావుంటుంది? ఆ! ఆ విషయం గూడా మనం హ్మ్. చెప్పుకుందాం. ఇంకా కూడా చెప్పాలంటే అన్నిట్లోనూ సక్సెస్ కావడానికి హ్మ్. ఆహ్, ఈ ముందుగా ఈ మంత్రం పఠించడం మంచిది. హ్మ్. దీన్ని సర్ప గాయత్రి అర్జున మంత్రం. హుహు. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్యా ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి హ్మ్. తన్నో అర్జున స్వరూపః ప్రచోదయాత్ స్వాహ. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్యా ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూపః ప్రచోదయాత్ స్వాహ. అంటే విద్యా విషయంలోనూ పాస్ కావడానికి, హ్మ్. ఉద్యోగ విషయంలోనూ సక్సెస్ కావడానికి, అలాగే ఈ విద్య, ఈ ఉద్యోగం పొందిన తర్వాత ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, ఆహ్, మనకు ఆర్థికంగాను హ్మ్. ఐశ్వర్యప్రదాయ హ్మ్. ధీమహి తన్నో అర్జున స్వరూపః. అంటే అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, ధనంజయ, శ్వేతవాహన అని మనం హ్మ్. అంటుంటారు హ్మ్. మామూలుగా. హ్మ్. మనం వర్షం పడేటప్పుడు ఉరుములు, మెరుపులు, గాఢాంధకారమైనటువంటి మబ్బులు మొత్తమంతా గూడా ఆకాశమంతా నల్లగా మారిపోయినప్పుడు, అప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం జరుగుతుందనమాట. ఓకే. అంటే ఇవన్నీ మబ్బులు వీడిపోవడం, హ్మ్. చీకటి పోయి, అంధకారము పోయి, మబ్బులు పోయి, షాడో పోయి, వెలుగు, వెలుతురు. వెలుతురు రావడం. హ్మ్. హ్మ్. అలాగే మనకు సర్వ సౌఖ్యాలు పొందడానికి హ్మ్. ఐశ్వర్యం. సర్వ సౌఖ్యాలు అంటే మనం అనుకున్నది ఏదైనా చేయాలంటే డబ్బుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. అవును. దానికోసం ఐశ్వర్యప్రదాయ ధీమహి. హ్మ్. అలా ఇంట, బయట అన్ని రంగాలల్లోనూ మనం విజయాన్ని వరించడం కోసం, విజయం మనలను వరించడం కోసం, విజయ మార్గంలో మనం నడవడం కోసమై ఈ మంత్రాన్ని పఠించడం సర్వ విధాలా మంచిది. హుహు. అదే గాకుండా మీరన్నట్టుగా ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది. హ్మ్. ఇది ఇంట్లోనే కూర్చొని మంత్రం పొద్దున పూట, సాయంత్రం పూట పఠించితే మనకు ఒక ప్రొటెక్షన్ ప్రకృతి ద్వారా కలుగుతుంది. అలాగే నిత్యము దైవ దర్శనం ఎవరిని చేస్తే అంటే ఏ దేవుడిని మనము దర్శనం చేసుకుంటే బాగుంటుంది, కలిసి వస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే, ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా అభయ ఆంజనేయ స్వామిని దర్శించాలి. ఓకే. అభయ అంటే మనకు అన్ని విధాలా కూడా ఆశీర్వచనం. హ్మ్. అభయం అంటే మన మీకు వెన్ను దండుగా నేను ఉంటాను హ్మ్. అన్ని విధాలా అని. ఆహ్, ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే నిన్ను కొడితే దిక్కెవర్రా నీకెవరున్నారు? నీ ఎనక ఎవరున్నారు? అనేవాళ్ళు గూడా ఉంటారు గదా! హ్మ్. అందుకు నాకు వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పడం కన్నా, నాకు దేవుడే దిక్కు. ఏమిటి? నాకు దేవుడే దేవుడే దిక్కు. దిక్కు అనంటారు. అదే ఆంజనేయ స్వామి. అభయ ఆంజనేయ. హ్మ్. ఆయన మనవల్ని అన్ని విధాల, అన్ని చోట్ల, అనేక విధాలు గూడా రాత్రి కలలోనైనా సరే, రాత్రి రక్షిస్తాడు. హ్మ్. కలలోనైనా సరే మనల్ని కాపాడుతూ ఉంటాడు. హ్మ్. మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే మనం తిట్టారో వాళ్ళే కష్టాల పాలవుతారు. హ్మ్. ఏ నోటితో అయితే మనల్ని అవమానించారో వాళ్ళే హ్మ్. కష్టాల పాలవుతారు. వాళ్ళ తప్పు తెలుసుకొని వచ్చి మళ్ళీ మనవల్ని హ్మ్. క్షమించమని అడిగే విధంగా గూడా ఉంటుంది. ఆయన గాలి ద్వారానే ఇవన్నీ చేసి పెడతాడు. ఎవరు?
హనుమంతుడు. ఆ! అభయ ఆంజనేయ స్వామి హ్మ్. అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అన్నీ హ్మ్. ఉన్నట్టే. ఆ! రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతాము. వీళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, వాహనాల వల్ల నష్టాలు, ఈ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి, మొత్తం మీద ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సంవత్సరమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అధికమైనటువంటి వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హ్మ్. భూకంపాలు ఇవి విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా కారణానికి ఆహ్, సన్‌రైజు వైబ్రేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి. హ్మ్. మనకు తీవ్రమైనటువంటి ఉష్ణం ఏర్పడుతుంది కాబట్టి, దానివల్ల ఇవన్నీ ముందు నుంచే జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. వాటిని మనము నివారణ చేసుకోవడానికి దేవుడే ఏదో ఒక రూపంలో గాలి ద్వారా హ్మ్. ఇప్పుడు ఎంత ఎండ ఉన్నా కూడా మనకు చల్లగాలి వస్తే ఏమవుతుంది? హ్మ్. ఎంత ఎండ తగిలినా కూడా ఈ చల్లగాలి మనల్ని రిలాక్సింగ్‌గా, రిలాక్స్ చేస్తుంది పీస్‌ఫుల్‌గా కదా! అనిపిస్తది. అలా. అదే హ్మ్. దాన్ని పాజిటివ్ గాలి, నెగెటివ్ గాలి హ్మ్. అంటాం. మనకు పాజిటివ్ గాలి మాత్రమే వస్తుంది. దానివల్లే మనం అన్ని విధాలా బయటపడతాం. హ్మ్. అదే అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం. హ్మ్. ఆయనను నిత్యం దర్శించుకోవడం హ్మ్. చాలా మంచిది. ఇంగా కూడా చెప్పాలంటే వీళ్ళు హోమం చేయాలి, ఏదైనా సక్సెస్ కావాలి అంటే అర్జున హోమం చేయడం వల్ల హ్మ్. అన్ని విధాలా కూడా విజయాన్ని వరిస్తారు. హ్మ్. అన్ని విధాలా విజయం హ్మ్. వరిస్తుంది. రాజకీయ నాయకులైతే తప్పకుండా అర్జున హోమం జరిపించడం వల్ల హ్మ్. వాళ్ళు ప్రజలలో మంచి పేరు, మంచి పలుకుబడి హ్మ్. వాళ్ళ రాబోయే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలను అన్నిటిని గూడా వాళ్ళు తిప్పికొట్టే ఇదిగా వాటన్నిటిని గూడా ఉంటది. హ్మ్. తిప్పికొట్టేసి ఆహ్, విజయం మాత్రమే అనే బాటలో నడుస్తారు. హుహు. సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యి అక్కడ స్థిరపడతారు కూడా. హ్మ్. అలాగే ఇంకా మిగతా విషయాల్లో కూడా బాగా కలిసొస్తుంది. అన్ని విధాలా బాగుంది. సినీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా బావుందా గురుగారు? ఆ! వీళ్ళింకా తప్పకుండా మనం ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క అర్జున హోమం జరిపించడం వల్ల హ్మ్. ఇయన్నీ కూడా కాస్త ఊపందుకునే అవకాశం ఉంది. ఏది? హ్మ్. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. హుహు. అలాగే పెద్ద పెద్ద బడ్జెట్‌లతో సినిమాలు తీస్తున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళు ఈ యొక్క హోమం ప్రారంభం చేసి, ఆ తర్వాత సినిమా ప్రారంభం చేసినట్టయితే, తప్పకుండా ఆ సినిమా నుంచి వీళ్ళు విజయం హ్మ్. వీళ్ళని వరిస్తుంది. హ్మ్. ఆర్థిక లాభాల్లోగా సాగుతారు. మంచి ఆ సినిమా వల్ల మంచి గుర్తింపు, పేరు లభిస్తాయి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు కలిసొస్తాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. హ్మ్. బావుంటుంది. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే రంగు? ఎక్కువ శాతం మకర రాశి వాళ్ళకి ఆహ్, మన గ్రే కలరు, హుహు. బ్లూ కలరు, గ్రే కలరు బాగా కలిసొస్తాయి. ఇంకా వీటికంటే లక్కీ కలర్ అని చెప్పాలి అంటే వైట్. హుహు. ఎవరికి? మకర రాశి వాళ్ళకి. ఓకే. ఎక్కువ శాతం అందరికీ కూడా వైట్ అనేది విపరీతంగా కలిసొస్తుంది. హుహు. అందులో భాగంగా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి వైటు, బ్లూ, గ్రే హ్మ్. ఇవి బాగా కలిసొస్తాయి. ఖచ్చితంగా హ్మ్. గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.